ఆకాంక్షల నుండి లక్ష్య సాధన దిశగా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన P4 పథకం మొదటి సంవత్సరం విజయవంతమైందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదల అభివృద్ధి లక్ష్యంతో ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన P4 పథకం ద్వారా ఒంగోలు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నారు. డ్రీజేఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని, భగీరథ కెమికల్స్ ద్వారా కొన్ని, దాతల సహాయంతో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నారు. అనేక మంది దాతలు ముందుకు వచ్చి నగర నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని, అందులో భాగంగానే కిమ్స్ ఆసుపత్రి ఫ్లైఓవర్ వద్ద ఎద్దుల బొమ్మ నిర్మాణం, రంగులు వేయటం, ఆర్ఓ ప్లాంట్లు ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యేసరికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా P4 పథకం ద్వారా సహకరించిన దాతలకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఎంపీడీఓ రాజశేఖర్, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, కార్యదర్శి బొడపాటి వెంకట్, పలువురు అధికారులు పాల్గొన్నారు.